హలో ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. ఇట్స్ మీ శాండీ రీనా ఛానల్కి స్వాగతం. టుడే మన స్పెషల్ రెసిపీ ఫ్రైడ్ బిర్యానీ. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. చికెన్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని అందులో పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాయిల్ చేసుకున్నాను. ఈ బాయిల్డ్ చికెన్లో 1 కప్ కార్న్ఫ్లోర్ పౌడరు, ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ లిక్విడ్ యూజ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని అందులో కొన్ని కాజు వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ ఆయిల్లో మనం రెడీగా పెట్టుకున్న చికెన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన చికెన్ని పక్కకు తీసుకొని మిగిలిన చికెన్ అంతటిని ఈ విధంగానే ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి. మరొక పక్క ఖాళీ కడాయిని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 3-4 టేబుల్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ వచ్చింది అన్నప్పుడు మన బిర్యానీ దినుసులైన చెక్క, లవంగ, యాలకులు, షాజీరా, బిర్యానీ ఆకు ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి రెండింటిని నిలువుగా చీల్చుకొని యాడ్ చేసుకోవాలి. నిలువుగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అదేవిధంగా ఆనియన్స్ నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను, వాటిని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నిటినీ 1 మినిట్ వేయించుకొని నేను ఈ రైస్కి బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను. సో 1:2 రేషియోతో వాటర్ తీసుకుంటున్నాను. ఈ వాటర్లోనే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. లిడ్ పెట్టి కుక్ చేసుకుంటే వాటర్ ఫాస్ట్గా బాయిల్ అవుతాయి. వాటర్ బాయిల్ అయినాయి అంటే మనం రైస్ యాడ్ చేసుకోవటమే. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి మన రైస్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. రైస్ అనేది మెతుకు అతకకుండా మంచిగా పొడి పొడిగా కుక్ అవుతుంది. లిడ్ పెట్టుకొని 3-5 మినిట్స్ మనం రైస్ని కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బిర్యానీ రెడీ అవుతుంది. ఇప్పుడు మనం బిర్యానీలో హాఫ్ రైస్ని వేరే బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. రిమైనింగ్ రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని ఈ రైస్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ చికెన్ మీద చాప్ చేసి పెట్టుకున్న పుదీనా, ఫ్రై చేసి పెట్టుకున్న కాజును కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నిటినీ మనం యాడ్ చేసుకోవాలి. హాఫ్ చెక్క నిమ్మబద్దని పిండుకొని రిమైనింగ్ ఉన్న రైస్ని ఈ చికెన్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ రైస్ మీద మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, చాప్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, నిమ్మబద్దను పిండుకోవాలి. కొంచెం పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్ మీద అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రైస్ని మనం ఇంకా గ్యాస్ మీద కుక్ చేయకూడదు. ఒక పెనం పెట్టుకొని దాని మీద ఈ రైస్ గిన్నెను ఉంచుకోవాలి. మరో 3-5 మినిట్స్ కుక్ చేసుకుంటే మన ఫ్రైడ్ బిర్యానీ రెడీ. ఈ రైస్లోకి కాంబినేషన్గా నేనైతే పెరుగు చట్నీ, గోంగూర, కందనకాయల కర్రీ చేశాను. అదే ఫ్రెండ్స్ రాళ్ల గుండె అంటారు కదా, ఆ కర్రీ ఎలా చేయాలో మన పాత వీడియోస్లో ఉంది, కావాలంటే వెళ్ళి చూడండి. ఇవన్నీ మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చూసేద్దాం. ఫ్రెండ్స్, నేనైతే టేస్ట్ చూశాను. ఫుడ్ టేస్ట్ అయితే అదిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరందరూ ఈ వీడియో చూసి ఈ రెసిపీ ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మీరందరూ నా వీడియోస్ చూస్తూ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇట్లు మీ సంధ్య.